10 గంటలకి పారిపోతానని మంగమ్మ శపథం చేశావు కదే. సింహం సింగిల్ గా వస్తుంది, తలుపులు పగలగొట్టుకుని మరీ పోతుందన్నావు కదా. ఎక్కడ ఎక్కడ? నువ్వు సింహానివి కాదే, చిట్టెలుకవి. ఒప్పుకో, ఓడిపోయారని ఒప్పుకో. అరే చిచ్చా, దిమాగ్ ఖరాబ్ హో గయా క్యా? నేను ఏం చెప్పాను? एक बार फ्लैशबैक जाके एक बार सोचो. రేపు 10 గంటలకి బయటికి వెళ్ళి నీది కూతురు పెళ్లి నేను జరిపించకపోతే నా పేరు అమృత అగర్వాలే కాదు. యాదా చిచ్చా? నాకు బాగానే గుర్తుందే. కరెక్ట్ గా 10 గంటలకి నా ఇంటి ముందు చైనా వాళ్ళున్నా, హిమాలయాలున్నా బద్దలు కొట్టుకుని వెళ్ళిపోతానన్నావు, అంతే కదా? హా చిచ్చా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 10 గంటలకి పక్కా చెక్కేస్తా. ఏ మెంటల్, 10 అయిపోయిందే. 10 బజే అంటే ఈరోజు అని చెప్పానా? రేపు 10 గంటలు కావచ్చు, ఎల్లుండి 10 గంటలు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. పిచ్చి చిచ్చా. మాట మారుస్తావేంటే? చిచ్చా, मैं सही बोला, आपने गलत समझे. मैं क्या करूं? 10 बजे पक्का. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, ఆజ్ ఆర్ కల్. రోజులు బాగా లేవు కదా. నాలాంటి ఆడపిల్ల, అందమైన హీరోయిన్ ఇలాంటి టైంలో బయటికి వెళ్ళడానికి ఇదేమైనా గాంధీగిరి రోజులా? నీలాంటి వాళ్ళు తిరుగుతున్న రోజులు. ఆట మార్చి పిచ్చోని చేసావు కదే. ऐसा नहीं बोला चिचा, प्राणम పోయినా మాట తప్పను. अमृता अग्रवाल, एक चांस मिल गया तो यहाँ से बाहर जाऊंगी. నువ్వు వెళ్ళడం కాదే, నేనే తీసుకెళ్తాను. నా కూతురు పెళ్లి ఆపడానికి నిన్ను బయటికి తీసుకెళ్తాను. ठीक है. అప్పటి వరకు నీకు వాల్ క్లాక్ లో 10 చూసి 10 సార్లు భయం పుట్టాలి. నిన్ను ఇప్పుడు కాదే, ఆ పెళ్లి ఆగిపోయిన క్షణమే నీ శవాన్ని నీ ఖాందానికి పార్సల్ చేస్తాను. చెప్పిన సోది చాలు కాని వెళ్ళి నీ పని చూసుకోపో. చూసుకుంటాను. ఇంకో 4 సార్లు ఇలాగే రెచ్చగొడితే వాడు నన్ను చంపడం కాదు, బీపీ వచ్చి వాడే పోతాడు. రాఘవ, నా అంజలి ఎక్కడుంది? తనని నా నుంచి ఎవరు దూరం చేస్తున్నారో అర్థం కావడం లేదు. రేపట్లోగా తనను నేను తీసుకురాకపోతే నా జీవితమే చీకటైపోతుంది. అర్జున్ సార్. అవును రాఘవ, అంజలి అనే నా ఆశకున్న ఒకే ఒక ఆధారం తను. చిన్న ఆచూకీ తెలిసిన 7 సముద్రాల అవతలున్నా తనను చేరుకునేవాణ్ణి. కానీ ఏ ఆచూకీ లేకుండా ఇలా తిరుగుతున్నాం. లేదు సార్, మీ సంకల్పమే మనకి ఆచూకీ ఆధారం అన్నీ. ఆనాడు సీతమ్మను రావణుడు అపహరిస్తుంటే సీతమ్మ ఆచూకీ రాముడికి చెప్పటం కోసం భూమాత తన ఒడిలో కాలిపట్టీలను భద్రంగా దాచిపెట్టింది. ఆ సీతారాములను కలపటం కోసం మీ నమ్మకమే నిజమై తను మన సీతమ్మ అయితే తప్పకుండా మీ దరి చేరటానికి ఏదో ఒక ఆచూకీ దొరుకుతుంది సార్. దొరుకుతుంది రాఘవ, తప్పకుండా దొరుకుతుంది. పద.
వేడి వేడిగా 2 ఇడ్లీ అయ్యరా. ఎలా ఉన్నారా? ఎరా వేడివేడిగా ఇడ్లీలు కావాలా? చెప్పండి రా, నా అంజలి ఎక్కడుంది? నా అంజలిని ఎవరు కిడ్నాప్ చేయించారు? చెప్పండి రా, నా అంజలిని ఎవరు కిడ్నాప్ చేయించారు? అంజలి మ్యామ్ ఎక్కడరా? ఎక్కడ? చెప్పండి. రేయ్, రేయ్, చెప్పరా, చెప్పు. చెప్పండి రా, చెప్పరా, చెప్పు. ఎక్కడుందో చెప్పు. మాకు తెలియదు సార్, నిజంగానే ఇప్పుడు ఎక్కడుందో మాకు తెలియదు సార్. తెలీదా? నిజంగా మాకే తెలియదు సార్. వద్దు సార్, మమ్మల్ని ఏం చేయకండి సార్. నిజంగానే ఇప్పుడు ఎక్కడుందో మాకు తెలియదు సార్. చెప్పరా, చెప్పు. అమ్మా, అమ్మా. సార్ డబ్బులు ఇస్తామంటే చేశాం సార్. ఎవరు అది 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 చెప్తారా లేకుంటే చస్తావా? అది అది మీ రవిశేఖర్ మావయ్య సార్. రవిశేఖర్ మావయ్య? అవును సార్, వాళ్ళ కూతురు పెళ్లి ఆపించడం కోసమే మా చేత ఆ సినిమా హీరోయిన్ కిడ్నాప్ చేయించాడు సార్. పెళ్ళి ఆపడం కోసం ఇంత నీచానికి దిగజారాడా? అవును సార్. ఆయన ఎంతకైనా దిగజారుతాడు సార్, ఆఖరికి ప్రాణాలు తీయడానికైనా. చెప్పండి, చెప్పండి. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు? తెలియదు సార్, నిజంగా మాకు తెలియదు సార్. మా వల్లే ఆ అమ్మాయి తప్పించుకొని పోయిందని ఆయనే తీసుకెళ్ళిపోయాడు సార్. మీ పెళ్లి ఆపడం కోసం ఆ అమ్మాయిని చంపేస్తానని బెదిరించాడు సార్. ఇప్పుడు మాత్రం నిజంగా మాకు తెలియదు సార్. రాఘవా, పద. ఈరోజు రవిశేఖర్ మావయ్య పాపాలకి పరిహారం చేయాలి. అంజలిని అందరి ముందుకు తీసుకురావాలి. పద. అన్నా ఫుడ్కి ఆర్డర్ ఇచ్చేసిన 5 స్టార్ హోటల్కి వెళ్ళి నంబర్ 1 చెప్పిన పిలిపించి మాట్లాడినా. బిర్యానీ నుంచి ఐస్ క్రీమ్ దాకా మొత్తం 42 ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చిన. ఓకే కదనా? నీ ఇష్టం దాసు. నాయనా, నా పెళ్లి చూసేటోళ్ళందరికీ బతుకున్నంత కాలం యాదుండాలి. నాకు నా దిల్లో ఉండాలా. నన్ను నా భావం చూసి అందరూ కుళ్ళిపడాలి. గదంతా నాకు ఇచ్చే బిడ్డ, నేను చూసుకుంటా కదా. ఎంటర్ ద డ్రాగన్. పెద్దలకు ప్రణామములు, అన్నగారికి అభివాదములు, కూతురికి కృతజ్ఞతలు, శ్రీమతికి శుభాకాంక్షలు, మిస్ అయిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక అభివాదములు. హే సుమిత్రడాలి, అందరికీ ఓ శుభవార్త. ఆల్ ఆఫ్ యూర్ అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త వింటే మీరందరూ సంతోషపడతారు. స్వర్గంలో ఉన్న నా అన్నా వదినలు రాజశేఖర్ సావిత్రులు సంబరపడిపోతారు. పెద్దింటి అంజలీదేవైతే పులకించిపోతుంది. మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓ అద్భుతం అది. వింటే మీ అందరి గుండెల్లో భారం దిగిపోతుంది, మీ మనసులో ఉన్న బాధ దూరమైపోతుంది.
అది మీరెవ్వరూ ఊహించని ఓ ఆశ్చర్యం. మీ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూసే ఓ మహాద్భుతం. ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు మన ఇంటి ముందు ల్యాండ్ అయ్యాడు. వెల్కమ్ అల్లుడు, వెల్కమ్. కమాన్, ఒక్కసారి నీ అమెరికన్ స్టైల్లో మా వాళ్ళందరినీ విష్ చేయి. హాయ్ గ్రాండ్ మా. హాయ్ అంకుల్. హలో ఎవ్రీబడి. ఆహాహా, నా అల్లుడి స్టైలే వేరు. అల్లుడు, నా కూతురికి ఒక్కసారి నీ స్టైల్లో స్పెషల్గా విష్ చేయవా? హాయ్ రవి. ఐఎమ్ చేతు, చైతన్య. హౌ డు యూ డూయింగ్? హే, యు ఆర్ లుకింగ్ సో నైస్. నా కూతురు కాబోయే భర్తని, ఈ రవిశేఖర్ కాబోయే అల్లుడిని చూసి మీరందరూ థ్రిల్ ఫీల్ అవుతున్నారు కదూ? చెప్పాను కదా, ఒక రేంజ్ లో ఉంటాడని. మన రేంజ్కి 10 ఇంతలుంటాడని. ఒక్క మాట చెప్పనా, ఈ సంబంధం దొరకడం నిజంగా మన అదృష్టం. అల్లుడు, అరే నువ్వు నిలబడిపోయి ఉన్నావేంటి? ఒక్క నిమిషం. దా కూర్చో, కమాన్ కూర్చో. Get lost from here. Hey, what is this? I said get lost. అంకుల్, ఏంటిది? మీ అమ్మాయికి నేను నచ్చానని చెప్పారు కదా. మనసులో ఒకళ్ళని పెట్టుకొని ఇంకొకటి నచ్చాడని ఎలా చెప్తాను రా? మైండ్ యువర్ టంగ్ మిస్ రవి. ఏ, మర్యాదగా చెప్తున్నాను, ముందు బయటికి నడవండి. అమ్మా రవి, ఏంటమ్మా మాటలు? ఇంకొక క్షణం మీరు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో మీరు ఊహించలేరు. వెళ్ళండి. ఇంటికి పిలిచి ఇలా ఫూల్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే, నువ్వు నిజంగానే ఫూల్విరా. ఎవరో ఏదో చెప్పారని వచ్చాడమేనా? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారు, ఆ అమ్మాయి వెనక ఎంతమంది ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోకుండా వచ్చాడమేనా? అమ్మా రవి, నేను చెప్పేది కాస్త వినమ్మా. మీకేమన్నా మెంట్లా? మరో 2 రోజుల్లో అమ్మాయి పెళ్లి పెట్టుకొని ఇంకో అబ్బాయిని ఇంటికి తీసుకొస్తారా? అంకుల్, అబే నువ్వు ఆగలుడు. డబ్బు కోసం నీచమైన పనులు చేసినట్టు డబ్బున్న వాడిని కూతురికి కట్టబెట్టడం కోసం కూతురు జీవితంతో ఆటలాడద్దు. నీ రాజకీయపు తెలివితేటలు కూతురు భవిష్యత్తు మీద చూపించొద్దు. ఇది నా కూతురికి సంబంధించిన విషయంరా. రాయ్, నీకింతకు ముందే చెప్పాను, ఇది కేవలం నీ కూతురికి సంబంధించిన విషయమే కాదు, ఈ కుటుంబానికి సంబంధించిన విషయం. రేయ్, నా కుటుంబం అంటే నేను నా కూతురేరా, ఇంకెవరితోనూ నాకు సంబంధం లేదు. అని నువ్వనుకుంటే సరిపోదురా?
కుటుంబం అంటే ఇద్దరు కాదురా. కుటుంబం అంటే అమ్మ నాన్న, అక్క తమ్ముడు, తాతయ్య నానమ్మ, మామయ్య అత్తయ్య, బాబాయ్ పిన్ని, మనవళ్ళు మనవరాళ్ళు, అందరూ అందరూ రా. కుటుంబం అంటే అమ్మ నాన్న, అక్క తమ్ముడు, తాతయ్య నానమ్మ, మామయ్య అత్తయ్య, బాబాయ్ పిన్ని, మనవళ్ళు మనవరాళ్ళు, అందరూ అందరూ రా. వీళ్ళందరూ కలిస్తేనే అది కుటుంబం అవుతుందిరా. ఇంతమంది ఉంటే దాన్ని కుటుంబం అనరు, మీటింగ్ అంటారు. విలువ లేని వాళ్లకు, విలువ తెలియని వాళ్లకు అలాగే అనిపిస్తుందిరా. చూడు బాబు, నువ్వేదో తెలియక వీడి మాటలను ముచ్చట్టున్నావు. నిన్ను అవమానించాలని మా ఉద్దేశం కాదు. నా మనవరాలకి 2 రోజుల్లో పెళ్లి. దయచేసి అర్థం చేసుకుని వెళ్ళిపో. వెళ్ళడు. ఎవరెన్ని మాటలు చెప్పినా వెళ్ళడు. నా అల్లుడు నా అంగీకారం లేదే వెళ్ళడు. మిస్టర్, మీ దగ్గర కోట్లుంటే వాటినే పెళ్లి చేసుకోండి. అంతేగాని మీరంటే ఇష్టం లేని అమ్మాయిని చేసుకోకండి. సంతోషంగా ఉండలేరు. ప్లీజ్ అది కాదు. ప్లీజ్ గో అవే. అరే తమ్మి, ఇంతమంది మంచిగా చెప్తే సమయతలే. నడు బయట నడు. వెళ్ళి నీ అంతస్తుకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఏయ్, సలహాలివ్వడం మానేసి రేపు జరగబోయే వేడుకని చూడ్డానికి మీరందరూ సిద్ధంగా ఉండండి. నేను పెట్టిన ముహూర్తానికి నేను సెలెక్ట్ చేసిన చైతన్యతో నా కూతురు పెళ్లి జరిగి తీరుతుంది. జరగదు, రాఘవంతోనే జరుగుతుంది. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మావయ్య, అమృతను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. అసలు అమృతను ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పు. ఏం చేసావో చెప్పు. అసలు అమృత నీకేం అన్యాయం చేసింది? ఎందుకు ఇదంతా చేసావు? ఏం కావాలి నీకు? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావు? చెప్పు, మర్యాదగా చెప్పు. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? అమృత ఎవరు? నేను కిడ్నాప్ చేయడం ఏంటి? చెప్తావా లేదా? వీడెవడు? నా తండ్రి నా కోసం తీసుకొచ్చిన పెళ్లి కొడుకు అర్జున్. ఏ పిచ్చి పట్టిందా నీకు? హలో బాస్, నువ్వెవరో మాకు తెలీదు. నీకు మాకు మధ్య శత్రుత్వం లేదు. మా రవి కాబోయేవాడు మా తమ్ముడు రాఘవ. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంకుల్, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావట్లేదు. నో మోర్ డిస్కషన్స్. ఐ సెడ్ గెట్ అవుట్. నువ్వు చెప్తావా నా స్టైల్లో నన్ను చెప్పమంటావా? అల్లుడు, మనం తర్వాత కలిసి క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు బయలుదేరు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. ఓ గాడ్, అవుట్. నా అల్లుడు ముందు నా కాలర్ పట్టుకొని నన్ను అవమానిస్తావరా? నేను అడిగిన దానికి మర్యాదగా సమాధానం చెప్పకపోతే కాలర్ పట్టుకోవడం కాదు, ఇంకో రకంగా ఉంటుంది. అమృతను ఎందుకు కిడ్నాప్ చేశావు? వచ్చేటప్పుడు ఏమన్నా పిచ్చి కుక్క కరిచిందా? పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు. ఇంకా కవర్ చేయాలని ట్రై చేయకు. నువ్వు పడేసిన బిస్కెట్లు తిన్న కుక్కలే ఈ నిజం చెప్పారు. మర్యాదగా చెప్పు. చెప్తావా లేదా? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు ఏంటి? కొడతావా? డౌటా?
నన్నే కొడతావురా? ఏయ్, ఆగండి అర్జున్ ఆగండి. ఆగమ్మా. ఏయ్! ఏమండి? అరే, అర్జున్ ఆగండి సార్. వదిలేయ్.